ఫ్రెండ్స్, ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా, జగ్గైపేట నందిగామ మధ్య పెనగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళ సందర్భంగా అంటే 2 సార్లు పెద్ద తిరునాళ్ళు, 2 చిన్న తిరునాళ్ళు జరుగుతాయి. చిన్న తిరునాళ్ళ సందర్భంగా నిన్న భారీగా భక్తులు తరలి రావడంతో రాజకీయ రంగు పులుముకున్నటువంటి అనేక అంశాలు అక్కడ ఘర్షణకు దారితీశాయి. ముఖ్యంగా కొంతమంది అంటే తిరునాళ్లకు తెలంగాణలో అయితే బోనాలు అంటారు, అంటే భోజనమే, బోనం అంటే భోజనమే. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో సారె అంటారు, సారె చీర అమ్మవారికి మరి కానుగ్గా ఇస్తారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇందుకోసం ఎడ్ల బండి మీద ప్రభలు కడతారు, సీడీలు అంటారు కొంతమంది. ప్రభలు అంటే దాదాపు 20-30 అడుగుల ఎత్తున అలంకరించినటువంటి ప్రభల్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి రావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన ప్రభల్లో పోలీసులు రాజకీయ ప్రమేయాన్ని చూశారు, రాజకీయ అభిమానుల్ని వేరు చేశారు. ముఖ్యంగా భారీగా తరలిపోతున్నటువంటి ప్రభల్లో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ప్రభలని అంటే ఎడ్ల బండ్లని ఆపేసి, బ్యారికేడ్లు కట్టి ఆపేసి టీడీపీకి చెందినటువంటి వాళ్ళని ముందుగా పంపించడం జరిగింది. ఈ ప్రహసనం చాలాసేపు జరిగింది. పోలీసులు ఆపివేయడంతో రోడ్డు మీద నిలిచిపోయినటువంటి ప్రభలు లేదా కొంతమంది భక్తులపై టీడీపీ వర్గాలు వాటర్ బాటిళ్లతో, కర్రలతో దాడి చేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఒక పక్క తమ వాహనాలను ఆపేయటం, మరోపక్క టీడీపీ వర్గాల దాడి, పోలీసుల నిస్సహాయత ఇవన్నీ చూసిన తర్వాత కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వైసీపీ సానుభూతి పరులు, అభిమానులు కూడా ఘర్షణకు దిగారు అని వార్తలు చెప్తున్నాయి, స్థానికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ పోలీసులు ఏమాత్రం వివక్ష చూపకుండా ఉంటే, అంటే ప్రభలు వచ్చిన వాటిని వచ్చినట్టు, అది టీడీపీ కానీ వైసీపీ కానీ ఇంకోటి కానీ ఎవరైనా సానుభూతి పరులు దాంట్లో ఉంటే ఉండొచ్చు. కానీ అందరూ భక్తులు కాబట్టి, మరి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి భక్తుల్ని వరుసన పంపించేస్తే పోయేది. కానీ కావాలని వారందరినీ ఆపి వారిపైన మరి టీడీపీ వర్గాలు వాటర్ బాటిళ్లు, కర్రలు విసురుతూ, గేలి చేస్తూ, హేళన చేస్తూ నృత్యాలు చేసినప్పుడు సహనం చచ్చిపోయినటువంటి వైసీపీ వర్గాలు, అభిమానులు రాళ్లదాడికి దిగారు. పరస్పరం రాళ్లదాడి జరిగింది. టీడీపీ వర్గాలకి వైసీపీ వర్గాలకి మధ్య రాళ్లదాడి జరిగింది. దాడిలో కొంతమంది గాయపడ్డారు, పోలీసులు కూడా గాయపడ్డారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత స్థానికులు చెప్తున్నమాట, పోలీసుల అత్యుత్సాహం, పోలీసుల వివక్షపూరిత రాజకీయ మరి కార్యకలాపాలు ఈ మొత్తం వ్యవహారానికి కారణమని చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి హోంమంత్రి కూడా కలగజేసుకొని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేయాలన్నారు. ఇప్పటికే 2 అరెస్ట్ చేశారు, ఇంకో 8 మంది పైన కేసులు పెట్టారు. మరి వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఒక రాజకీయ రంగు పులిమి వైసీపీ వర్గాలు పోలీసుల పైన దాడి చేశాయి, రాళ్లదాడి చేశాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనేది వైసీపీ వాదన. వైసీపీ ఏం చెప్తోంది, మా అభిమానులు, కార్యకర్తల ఎడ్ల బండ్లను, వాహనాలను, ప్రభలను ఆపేసి, అది ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, చాలాసేపు వాటిని అన్నిటిని ఆపి బ్యారికేడ్స్ పెట్టి వెనకగా వస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు, టీడీపీ సానుభూతి పరుల ప్రభల్ని, వాహనాలని పంపించారు. పంపించిన కొంత ఇబ్బంది లేకపోను, కానీ వాళ్ళందరూ కూడా గేలి చేస్తూ, హేళన చేస్తూ, నృత్యాలు చేస్తూ, వాటర్ బాటిల్ విసురుతూ మరి రెచ్చగొట్టడంతోనే తాము రెచ్చిపోయామని
వైసీపీ చెప్తోంది. వైసీపీ వాదన ఒక రకంగా ఉంది, మరి పోలీసుల వాదన మరో రకంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి హోంమంత్రి మాత్రం తక్షణం దాడికి పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పారు. ఏదేమైనా నిన్ననే మనం అనుకున్నాం, నాగ్పూర్లో ఏ విధంగానైతే దాడులు జరిగాయో, మరో చోట దాడులు జరిగాయో, ఎక్కడైనా అణిచివేత తిరుగుబాటుకు శ్రీకారం చుడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. వైసీపీ టీడీపీ అనే రాజకీయ వివక్ష మరి విగ్రహాల దగ్గర, దేవుళ్ళ దగ్గర, దేవాలయాల దగ్గర ఉండకూడదు. అక్కడ అందరూ భక్తులే, అందరూ సమానమే. కానీ ఈ వివక్షను పోలీసులు కావాలని తమంతట తాము నిర్ణయం తీసుకొని ప్రదర్శించారా? ఈ వివక్ష ప్రదర్శించారా? లేక పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రకమైన వివక్ష చూపారా? ఎందుకని ఆ ప్రభలని, ఆ వాహనాలని ఆపేసి కొన్నింటిని మరి వెనక వచ్చే వాటిని ఎందుకు పంపించారు? ఎందుకు పంపించాల్సి వచ్చింది? కారణం ఏంటి? దీని మీద వైసీపీ వాదన వేరుగా ఉంది, టీడీపీ వాదన వేరుగా ఉంది, పోలీసుల వాదన మరో రకంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఘర్షణ పూరిత వాతావరణం, రాజకీయ ప్రేరిత మరి ఉద్రిక్తత, హై టెన్షన్ మాత్రం పెనగంచిప్రోలు ప్రాంతంలో నెలకొంది. పెనగంచిప్రోలు అటు నందిగామకి, ఇటు జగ్గైపేటకి, ఇటు ఖమ్మం వెళ్ళే మధ్య ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఒక సెంటర్ లాంటిది అది. అక్కడి నుంచి గాయపడ్డ వారిని అందరినీ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు. అక్కడ కొంతమందికి చికిత్స చేసి పంపించేశారు. ఏది ఏమైనప్పటికీ భారీ ఎత్తున పెనగంచిప్రోలు చిన్న తిరుపతి అమ్మవారి తిరునాళ్ళు జరుగుతాయి. దీనికి తెలంగాణ నుంచి కూడా వస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. సంవత్సరంలో 2 సార్లు పెద్ద తిరునాళ్ళు, చిన్న తిరునాళ్ళు పేరుతో 2 సార్లు ఇవి జరుగుతాయి. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైనారా? లేదు వారు కావాలనే వివక్ష చూపించారా? లేదు పైనుంచి ఆ రకమైన ఒత్తిడి వచ్చిందా? మరి ఎందుకని ఈ రకమైన వివక్ష జరిగింది? ఈ రకమైనటువంటి చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారు? పోలీసులు మరి సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇదంతా జరగకపోయేదని వైసీపీ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. చూడాలి ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసుల వాదన నిజముందా, టీడీపీ వాదనలో నిజముందా, వైసీపీ వాదనలో నిజముందా? మరి విచారణ తర్వాత వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్